ఉండేటటువంటి పక్షికి సహాయం చేయడంతో ప్రారంభమైంది. పక్షికి సహాయం ఎందుకు చేయాలి అంటే కృతజ్ఞతా లక్షణం ఉన్నటువంటి వాటిలో అగ్రస్థానం పొందినటువంటి ప్రాణి పక్షి. అందుకే సంక్రాంతి పండుగ వెళ్ళిపోయిన తర్వాత కనుమ నాడు పక్షి పూజ, పశు పూజ అని రెండింటిని చేస్తారు. పశు పూజ అన్నప్పుడు ఎద్దుకి పూజ చేస్తారు. పక్షి పూజ అన్నప్పుడు పక్షికి పూజ ఎందుకు చేయాలి? ధాన్యం కంకులు కట్టి తెచ్చి పక్షుల కోసం పెడతారు. పక్షికి పూజ ఎందుకు అంటే పక్షి చెట్టు మీద పుడుతుంది. తల్లి పక్షి గూడు కట్టి ఆ గూట్లో గుడ్డు పెట్టి పొందుతుంది. అది చెట్టు మీద పుట్టింది, చెట్టు మీదే పెరుగుతుంది. మళ్ళీ అది ఆహారం తిని చెట్టు మీదే గూడు కట్టుకుని పెరుగుతుంది. ఈ చెట్టు నాకు ఆధారం, నాకే కాదు పక్షి జాతికంతటికి కూడా ఈ చెట్టు ఆధారం. ఇటువంటి చెట్లు నశించిపోకూడదు, ఇంకా చెట్లు పెరగాలని కృతజ్ఞత లక్షణంతో పక్షి తాను కాయలు పళ్ళు తిన్నప్పుడు ఆ గింజల్ని జీర్ణం చేసుకోకుండా వదిలిపెట్టేస్తుంది. ఆ కింద పడిపోయినటువంటి గింజలు వర్ష ఋతువు వచ్చినప్పుడు వాన చినుకు తగలగానే తమంత తాము మళ్ళీ అంకురాలు పొంది మళ్ళీ చెట్లు పెరుగుతాయి. అలా పైకి లాగిన కారణం చేత అది ఊగుతూ ఉంటుంది. ఆ దీపం పెట్టిన తర్వాత ఒక శ్లోకం చెప్తారు. దామోదరాయ నభసి తులాయాం దోలయా సహా ప్రదీపంతే ప్రయచ్ఛామి నమో అనంతాయ వేదసి అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటంటే దామోదరాయ నభసి, ఈ ఆకాశం అంతా కూడా భగవంతుని యొక్క స్వరూపం, విష్ణు స్వరూపం. ఆకాశం అంటే అంతటా వ్యాపించినది. అంతటా వ్యాపించిన వాడెవరు అంటే విష్ణువు. అంతటా వ్యాపించినటువంటి విష్ణువు యందు నేను ఇవాళ ఈ ఊగుతున్నటువంటి దీపాన్ని ఒకదాన్ని వెలిగించి పైన వెలిగిస్తున్నాను. అది వెలిగించడం కిందైనా ప్రకాశించడం మాత్రం ఆకాశంలో ప్రకాశిస్తుంటుంది. తులాయాం డోలయా సహా, ఊయల ఎట్లా ఊగుతుందో అట్లా ఊగుతున్న దీపాన్ని పెడుతున్నాను. ఎందుకు ఆ కార్తీక మాసంలో ఆకాశ దీపం పెట్టడం అంటే మీరు పంచాంగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి సూర్యాస్తమయం చాలా తొందరగా అయిపోతుంది. మీరు పంచాంగం చూస్తే 5 గంటల 15 నిమిషాలు, 5 గంటల 20 నిమిషాలకి సూర్యాస్తమయం అయిపోతుంది. దానికి ముందంతా కూడా సూర్యాస్తమయం 6:30కి కూడా అవుతుంది. అకస్మాత్తుగా సూర్యాస్తమయం తొందరగా అయిపోతుండడంలో సాయంకాలం వేళ పక్షులు తమ ఇళ్ళకి చేరడంలో, దారి తెలుసుకోవడంలో తడబాటు పడతాయి.